రైట్ గైస్, ఈరోజు చూడండి మనము జాగ్రఫీలోన వరల్డ్ జాగ్రఫీ చదువుతున్నాం. అందులో మొదటి పాఠం సోలార్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన లెసన్ ఇది. జాగ్రత్త చూసుకోండి. సో మీకు ఈ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మనకు గ్రూప్లో ప్రొవైడ్ చేసినాం కదా. సో ఈ క్లాస్ విని ఈ పాఠానికి సంబంధించి నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రైట్, మనం స్టార్ట్ చేద్దాం దీంట్లోన. రైట్, ఫస్ట్ చూడండి ఈ వరల్డ్ జాగ్రఫీలోన ఫస్ట్ మనము సోలార్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ చదివే సిద్ధాంతం ఏదనుకుంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. దీన్ని తెలుగులో చెప్పాలంటే మహా విస్ఫోటన సిద్ధాంతం అంటారు అనమాట. రైట్, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మహా విస్ఫోటన సిద్ధాంతం. దీని గురించి మొట్టమొదటిగా మనకి పరిశోధన స్టార్ట్ చేసిన శాస్త్రవేత్త ఎవరనుకుంటే అబ్బే జార్జ్ లైమెటర్. రైట్, అబ్బే జార్జ్ లైమెటర్ అనే శాస్త్రవేత్త 1927వ సంవత్సరంలోన ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి సెర్చ్ చేయడం అంటే పరిశోధించడం మొదలుపెట్టినాడు అనమాట. రైట్, దేని గురించి అసలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దేన్ని చెప్తుంది అనుకంటే విశ్వం అనేది ఏ విధంగా ఏర్పడింది. రైట్, సో అంటే విశ్వం అంటే ఏమి అంటే విశ్వంలో ఏటేటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, తోకచుక్కలు ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అన్ని కలిపేసి ఏమంటారు, విశ్వం అంటారు. సో ఈ విశ్వం మీద తర్వాత ప్రాణులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అసలు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది ఇది. రైటా, సో మనకి ఈ విశ్వం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనకాశని పరిశోధించడానికి స్టార్ట్ అయిన సిద్ధాంతమే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. రైటా, సో మరి దీంట్లో దేన్ని పరిశీలిస్తారు అనకంటే ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగ్యులారిటీ అనకంటే. సో ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ అంటే ఏమి అంటే విశ్వం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఉండే ఒక పదార్థం ఉంటుంది కదా. సో ఆ పదార్థాన్ని మనం పరిశీలించాం, దాన్నే ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగ్యులారిటీ అంటారు అనమాట. సో దాన్ని తీసుకొచ్చి మనం రీసెర్చ్ చేయాలి దాన్ని ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగ్యులారిటీ అంటారు. రైటా, సో ఈ 1927వ సంవత్సరంలోన అబ్బే జార్జ్ లైమెటర్ అనే ఆయన ఈ థియరీని తీసుకొని వచ్చి స్టార్ట్ చేసినాడు. రైట్, తర్వాత దీన్ని బలపరిచింది అంటే ఈయన సిద్ధాంతాలని ఈ విధంగా చూసుకుంటూ పోయి ఈయన తర్వాత దీంట్లో కంటిన్యూ చేసిన శాస్త్రవేత్త ఎవరైనా కష్టంటే ఎడ్విన్ హబుల్. రైట్, ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త 1929వ సంవత్సరంలో అంటే 2 సంవత్సరాల తర్వాత ఈ బిగ్ బ్యాంగ్ థియరీని అట్లా కంటిన్యూ చేసినాడు అనమాట. రైట్, దీనికోసం వీళ్ళు అందరు కలిసి రైట్ మనకి ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపేదన చేయాలని కసని 2008వ సంవత్సరంలోన అంటే స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ ఈ దేశాల యొక్క సరిహద్దు ప్రాంతమైన బెర్న్ అనే ప్రాంతంలోన రైట్ ఒక పరికరం ఉపయోగించి కలిసి టెస్ట్ చేసినారు అనమాట. ఈ సింగులారిటీ లేదా ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అనే పదార్థాన్ని టెస్ట్ చేసినారు అక్కడ. సో దానికోసం ఉపయోగించిన పదార్థం ఏంటి, LHC అంటే ఏమి, లార్జ్ హార్డన్ కొలిడార్ అనే పదాన్ని ఉపయోగించి అనే ఒక పరికరాన్ని ఉపయోగించి కలిసి ఒక కణాన్ని టెస్ట్ చేశారనమాట అక్కడ. సో ఆ కణం పేరే మనం ఏమంటారు అంటే హిగ్స్ బోసన్ కణము. రైట్, ఏమంటారు హిగ్స్ బోసన్ కణము లేదా దైవ కణము అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు, దైవ కణం అన్నా ఇస్తారు కొన్నిసార్లు, లేదా హిగ్స్ బోసన్ కణము అనకసి ఇస్తారు. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో మనకి ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ కోసం ఫస్ట్ టెస్ట్ చేసిన కణాన్ని ఏది అని అడుగుతారు. సో హిగ్స్ బోసన్ కణము లేదా దైవ కణాన్ని ఇక్కడ మనకి ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది. సో రైటా, సో మొట్టమొదటిసారిగా మీరు ఈ సోలార్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు ఫస్ట్గా చదివే థియరీ ఏదనుకంటే బిగ్ బ్యాంగ్ థియరీ. రైటా, సో మహావిస్ఫోటన సిద్ధాంతం దేని గురించి చెప్తుంది అంటే ఈ విశ్వం దేనికోసం ఈ సిద్ధాంతం స్టార్ట్ చేసినారంటే అసలు విశ్వం అనేది ఏ విధంగా ఏర్పాటయింది అనే దానికోసం పరిశీలించడానికి మనకి ఈ తీరం అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చే తీరాలు కూడా కొన్ని వస్తాయి. మీరు ఆ తీరాలు ఆ తీరం పేరేమి, రైట్ ఆ థియరీ ఏం చెప్పింది, ఆయన ఎవరు ప్రవేశపెట్టినారు, ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. మొత్తం ఇట్లా డీటెయిల్డింగ్ అవసరం లేదు, బట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిలింగ్ ఇచ్చిన. రైట్, చూడండి నెక్స్ట్ మీకు చెప్పినాను డోలన సిద్ధాంతం. డోలనం అంటే ఇంగ్లీష్లో పల్సేటింగ్ అంటారు. పల్స్ అంటారు కదా, ఇట్లా కాదు. సో పల్సేటింగ్ థియరీ ఎవరు, అలెన్ శాండేస్. జస్ట్ ఈ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు మైండ్లోకి రావాలా డోలన సిద్ధాంతం అనేది. రైట్, పల్సేటింగ్ థియరీ అనే దాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేసింది దానికంటే అలెన్ శాండేజ్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే చేయాలి. అలాగే మీకు చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టడీ స్టేట్ థియరీ అనకంటే నిరంతర సృష్టి సిద్ధాంతం అనకష్ట అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టినారు అనకంటే హెల్మన్ బోండి, తర్వాత థామస్ గోల్డ్, ఫ్రెండ్ హోయిలే అనే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ స్టడీ స్టేట్ లేదా నిరంతర సృష్టి సిద్ధాంతాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దీని తర్వాత మనం 10వ తరగతిలోనే చిన్న ఉన్నప్పుడు చదువుకుంటాం ఈ నెక్స్ట్ వచ్చే రెండు అయితే భూకేంద్రక సిద్ధాంతం,
సూర్యకేంద్రక సిద్ధాంతం అనకసని. సో ఈ భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏమి? భూమి అనేది ఈ భూమి చుట్టూ మిగిలిన అన్ని గ్రహాలు అంటే సూర్యుడు మిగతా వాళ్ళ అన్ని గ్రహాలు సూర్యుడు అన్ని భూమి చుట్టూ తిరుగుతాయి. అంటే భూమి కేంద్రంగా ఉంటదనకసని పాత ఇది తప్పైనా గానీ మనకు ఫస్ట్‌గా వచ్చిన సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం. ఎప్పుడొచ్చింది ఇది? క్రీస్తు శకం 140 సంవత్సరంలో వచ్చింది. రైట్. ఎవరు దీనికి ప్రవేశపెట్టిందనకంటే టాలమీ మరియు గ్లయాకో. మనం టాలమీ అనే పేరు మాత్రమే చదివుంటాం. గ్లయాకో అనే పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. వీళ్ళు ఏ దేశస్తులు అనుకుంటే ఈజిప్ట్ దేశస్తులని గుర్తుపెట్టుకోండి. రైటా? తర్వాత వచ్చింది ఏమి? సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా ఉంటాడు. మిగిలిన గ్రహాలని సూర్యుని చుట్టూ తిరుగుతాయని ప్రెజెంట్ ఉండేది. రైటా? సో మనకి దీని గురించి ఎవరు ప్రవేశపెట్టి చెప్పినారనుకుంటే కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. రైటా? ఈయన ఏ సంవత్సరంలో చెప్పినారంటే 1543 సంవత్సరంలో చెప్పినారు. ఈయన ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త అంటే పోలాండ్. ఇవన్నీ చదవాలా ఖచ్చితంగా నేర్చుకోవాలా. రైటా? కోపర్నికస్ ఏ దేశానికి చెందినవాడు? పోలాండ్ దేశానికి చెందినవాడు. టాలమీ మరియు గ్లయాకో వీళ్ళు ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏముంటది అనుకుంటే కాస్మాలజీ, తర్వాత ఆస్ట్రానమీ. చాలా మంది ఈ కాస్మాలజీ, ఆస్ట్రానమీ చదవడానికి చెప్పేది 2 పదాలు ఒకటే. బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే విభిన్న లాంగ్వేజెస్ మాత్రం వేరు. బట్ ఆ 2 చెప్పే అర్థం అనేది ఒకటే. చెప్తా చూడండి. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. సేమ్ ఆస్ట్రానమీ అంటే ఇది విశ్వంలోని ఖగోళ వస్తువులైన అంటే ఇది చెప్తే విశ్వంలోని వస్తువులు ఏటేటివి ఉంటాయి? గెలాక్సీలు అంటే నక్షత్రాల యొక్క సముదాయం. నక్షత్రాల యొక్క సముదాయాన్ని మనం ఏమంటారు? గెలాక్సీలు అంటారు. అలాగే నక్షత్రాలు, తర్వాత నెబ్యులాలు, తర్వాత గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి వస్తువుల గురించి అధ్యయనం చేసేది. అంటే విశ్వంలో ఉండే వస్తువుల గురించే కదా. విశ్వం ఆవిర్భావం అంటే విశ్వంలో గురించి ఉండే వస్తువుల గురించి అధ్యయనం చేసేది. సో విశ్వంలో ఉండేటి ఏటేటివి ఉంటాయి? ఈ నక్షత్రాలు కానీ, గెలాక్సీలు కానీ, గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. రైటా? సో ఇది కాస్మాలజీ అనేది ఏ భాషలోన? రష్యన్ భాషలో ఉంటదనమాట. సో ఈ ఆస్ట్రానమీ అనేది మ్యాక్సిమం ఇది అమెరికాకి సంబంధించిన లాంగ్వేజ్‌లో యూఎస్ఏ లాంగ్వేజ్‌లో ఉంటదనమాట. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి దీని గురించి ఇట్లా చదువుకుంటూ పోయేటప్పుడు మనము సూర్యుని గురించి కొద్దిగా అంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడు? దానికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. మళ్ళీ సూర్యుని గురించి మళ్ళీ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చే ముందు పోయే కొద్ది ఈ లెసన్‌లోనే సూర్యుని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి సన్ గురించి ఏం చెప్పినానంటే ఇక్కడ సన్ అంటే సూర్యుడు. ఈయన దేనికి సంబంధించిన ఇప్పుడు ఇంతకుముందు చెప్తే గెలాక్సీ అంటే నక్షత్రాల యొక్క సముదాయం. మరి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అంటే ఆయన కూడా ఏదో ఒక గెలాక్సీకి చెందినవాడే కదా. లేదంటే ఏదో ఒక సముదాయంలో ఉంటాడు కదా. ఆ గెలాక్సీ పేరేమి అనకసంటే పాలపుంత గెలాక్సీ. లేదా తెలుగులోనైతే ఆకాశగంగా అంటారు. రైట్. అది ఏ షేప్లో ఉంటుంది అంటే స్పైరల్ షేప్లో ఉంటుంది అనకసం గుర్తుపెట్టుకోండి. సో సూర్యుడు ఏ గెలాక్సీకి చెందినవాడు అనకసంటే మీరు పాలపుంత గెలాక్సీకి చెందినవాడు లేదా ఆకాశగంగా గెలాక్సీకి చెందినవాడు అనకసం మీరు చెప్పాలా. రైటా? చూడండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ పాలపుంత లేదా ఆకాశగంగా గెలాక్సీ ఇది ఒక గెలాక్సీ. మళ్ళీ ఈ గెలాక్సీకి ఇంకా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏదనుకసంటే ఆండ్రోమెడా అనేది. ఇది ఆండ్రోమెడా. అలాగే మనం విశ్వంలో చూసుకుంటే ఇప్పుడు వరకు చెప్పిందంటే అతిపెద్ద గెలాక్సీ ఏదనుకసంటే హైడ్రా. రైటా? విశ్వంలోన అతిపెద్ద గెలాక్సీ ఏది? హైడ్రా. సూర్యుడు ఏ గెలాక్సీకి చెందినవాడు? పాలపుంత లేదా ఆకాశగంగా. అంటే నెక్స్ట్ సూర్యుని తర్వాత మనకి అతి దగ్గరగా ఉన్నది ఏదనుకసంటే దీనికి అంటే సూర్యుని యొక్క పాలపుంత లేదా ఆకాశగంగా ఈ గెలాక్సీకి అతి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏదనుకసంటే ఆండ్రోమెడా. అంటే భూమి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం భూమికి అంటే సూర్యుడు అనేది కూడా మీకు ఏమని చెప్తే ఒక నక్షత్రం. సో మనకి భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే సూర్యుడు. సూర్యుని తర్వాత మళ్ళీ భూమికి ఇంకా దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదనుకసంటే ప్రాక్సిమా సెంటారియా అనే నక్షత్రం. రైటా? సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదనుకసంటే సూర్యుడు. సూర్యుని తర్వాత ఏదనుకసంటే ప్రాక్సిమా సెంటారియా. రైట్. నెక్స్ట్ చూడండి ఇంకా ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ నక్షత్రాలు. సో ఈ నక్షత్రాలు ఏంటంటే మనకి ఎప్పుడు ఎట్లుంటాయి అంటే వెలుగు వస్తుంటాయి. ఇప్పుడు సూర్యుడు అనేది నక్షత్రం కదా ఎప్పుడు మండుతూనే ఉంటాడు కదా. సో అట్లా మండడానికి ఈ నక్షత్రాలు అనేటివి ఏ చర్య వల్ల ఏర్పడతాయి? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కేంద్రక సంలీన చర్య. మీకు ఈ రెండు రకాల చర్యలు ఉంటాయిరా. ఒకటి కేంద్రక సంలీన చర్య, కేంద్రక విలీన చర్యలు అనేసి 2 ఉంటాయి.
సో ఈ కేంద్రక సంలీన చర్య మరియు కేంద్రక విలీన చర్యల గురించి నేను మీకు చెప్తాను. ఎందుకనకంటే మళ్ళీ ఫిజిక్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం కదా, ఫిజిక్స్లో మనకు విషయం అనేది మళ్ళీ వస్తుంది అక్కడ. అంటే ఈ డీటెయిల్ థింగ్స్ వేరే డీటెయిల్ ఒక చిన్న లిసన్ అది. సో మీకు అక్కడ చెప్తాను కేంద్రక సంలీన చర్య ఏంటి, ఏమి కేంద్రక విలీన చర్య ఏంటి. బట్ మరి ఇక్కడ మాత్రం మీరు ఏం గుర్తుంటుందంటే నక్షత్రాలు అనేటివి రైట్, వాటి నుంచి మనకు శక్తి అనేది వస్తుంది కదా, అందులో జరిగే చర్య ఏది అంటే కేంద్రక సంలీన చర్య అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే ఇప్పుడుండే విశ్వంలోన అతిపెద్ద నక్షత్రం ఏది అనకంటే బెటిల్గెలక్స్ అని. ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అనకంటే సిరియస్ ఏ, దీన్నే డాగ్ స్టార్ అనకంటారని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రైటా, రైట్. నెక్స్ట్ చూడండి, నిహారిక లేదా నెబ్యులాలు, ఇవి నక్షత్రాల యొక్క జన్మస్థలాలు. రైటా, సో నక్షత్రం యొక్క జన్మస్థలాలను మీరు ఏమంటారంటే నిహారిక లేదా నెబ్యులాలు అంటారు. సేమ్ ముందుకు చెప్తారు, గెలాక్సీ అంటే ఏమంటే నక్షత్రాల యొక్క సముదాయాన్ని గెలాక్సీ అంటారు. అలాగే నిహారిక లేదా నెబ్యులా అనకంటే ఏమంటే నక్షత్రాల యొక్క జన్మస్థలాన్ని నిహారిక లేదా నెబ్యులా అంటారు. రైట్. సో ఈ గెలాక్సీ అనకంటే ఏంటి మ్యాక్సిమం అనకంటే ఇది నక్షత్రాలు చెప్తే నక్షత్రాలు చాలా ప్రాంతం అనేది ఏముంటుంది అనకంటే శూన్య ప్రాంతమే, అంటే శూన్యమే, ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది అనమాట. రైటా, సో అలాగే విషయం కూడా మనకి చాలా పర్సెంటేజ్ ఏముంటుందంటే శూన్యంతోనే ఉంటుంది. చూడండి, ఈ నిహారిక లేదా నెబ్యులాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరైనా అంటే హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త చాలాసార్లు వింటారు మీరు. అలాగే చూడండి, నక్షత్రం యొక్క బాహ్య ప్రదేశం మాత్రమే రైట్ పై ప్రభావానికి లోనైతే మనకి నక్షత్రాల్లో మీకు ఆల్రెడీ సూర్యుని గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే సూర్యునిలో కూడా మనకి 3 లేయర్స్ ఉంటాయి అనమాట. అంటే మొదటి పొర, మధ్య పొర, అంటే మనకు కనిపించే పొర మనకు 3 రకాల లేయర్స్ ఉంటాయి అనమాట. సో అట్లా లేయర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఒక నక్షత్రం, అంటే సూర్యుడు కూడా నక్షత్రం కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, అట్లా లేయర్స్ ఉంటాయని. ఏదైనా కానీ అట్లా నక్షత్రంలోన బాహ్య పొర, తర్వాత అంతర పొర ఉంటుంది. చూడండి, మొత్తం ఓన్లీ అంటే పై పొర మాత్రమే రైట్, అంటే బాహ్య ప్రదేశం మాత్రమే లోనైతే దాన్ని నోవా అంటారు. అట్లా కాకుండా మొత్తం అంటే ఈ నక్షత్రం మొత్తం ప్రభావానికి లోనైతే దాన్ని సూపర్ నోవా అంటారు. ఈ నోవా సూపర్ నోవా గురించి చదివేటప్పుడు మీకు బ్లాక్ హోల్స్ అనేవి వస్తాయి, కృష్ణబిలం అంటారు కదా. సో మనకు ఆ కృష్ణబిలాల గురించి మనం చదువుతాం అనమాట. రైటా, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అదే వస్తుంటుంది ఉంది కదా. సో కృష్ణబిలం తెలుగులోన, ఇంగ్లీష్లో అయితే బ్లాక్ హోల్స్ అంటారు. చూడండి, ఈ ఎట్లా ఏర్పడతాయని అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు కూడా ఉన్నాడు కదా, సూర్యుడు కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు కూడా నశించిపోతాడు అని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తారు. ఇప్పుడు కాదు కానీ కొన్ని వేల కోట్ల అనుకంటే ఇప్పుడు జనరేషన్స్ మారిన తర్వాత అంటే సూర్యుడిలో కూడా ఏమైపోతుంది అనుకంటే శక్తి తగ్గిపోతుంది. అంటే సేమ్ సూర్యుని కంటే ముందు నుంచి చాలా నక్షత్రాలు విశ్వం అనేది చాలా సంవత్సరాల క్రితం, చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మనకి ఏర్పడింది కదా. సో అప్పుడు ఏర్పడిన నక్షత్రాలు అనేటివి వాటి యొక్క శక్తిని కోల్పోతూ వచ్చి చివరిగా ఏం ఏర్పడుతుంది అంటే ఒక బ్లాక్ హోల్ లాగా మారిపోతాయి అనమాట. సో అవి చూడండి, ఇక్కడ సూర్యుని కన్నా 1.4 రెట్లు ద్రవ్యరాశి ఎక్కువ ఉండే నక్షత్రాలే బ్లాక్ హోల్స్ అనేవి మారుతాయి. రైట్, సో అంత పెద్ద నక్షత్రాలు అయితే మనకి కృష్ణబిలాలుగా మారిపోతాయి అనమాట. సో దాని గురించి మనకి మొట్టమొదటిగా ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి సాపేక్ష సిద్ధాంతం ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రచించిన సాపేక్ష సిద్ధాంతం 1916 సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతంలో కూడా మనకి ఈ బ్లాక్ హోల్ గురించి ఆయన రాసినాడు అక్కడ. రైట్, వాటి యొక్క ఉనికిని గుర్తించినాడు. అలాగే నెక్స్ట్ ఈ బ్లాక్ హోల్స్కి పేరు పెట్టినది ఈ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరైనా అంటే జాన్ వీలర్. రైట్, అలాగే నెక్స్ట్ స్టీఫెన్ హాకిన్స్ కానీ రైట్, అంటే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ కూడా తర్వాత ఈ బ్లాక్ హోల్స్ గురించి మనకి రీసెర్చ్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, కాంతి సంవత్సరం లైట్ ఇయర్ అంటే మీరు గుర్తుపెట్టుకున్నారా, కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం లైట్ ఇయర్ అంటారు అనమాట. అది ఎంత ఉంటుంది, ఈ నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 9.46 × 10⁻12 కిలోమీటర్స్. కిలోమీటర్స్లో చెప్పి నేర్చుకోవాలా, మీటర్స్లో నేర్చుకోవాలి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9.46 × 10⁻12 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లే కదా. సో దాన్ని మనం ఏమి అనుకుని అక్కడ చూడండి, కిలోమీటర్స్ దగ్గర 12 ఉండేది, మీటర్స్ దగ్గరకు వచ్చేలోపు ఇంకేమవుతుంది 3 సున్నాలు ఎక్స్ట్రా వస్తాయి కదా. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు కాబట్టి 3 సున్నాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఏమైతే 10⁻15 మీటర్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూడండి, ఆస్ట్రనామికల్ యూనిట్ ఏవి అని అంటారు. రైట్, ఇది ఈక్వల్ టు ఎంత ఈక్వల్ అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లకి ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది ఉంటుంది. ఏమి ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది ఎక్కడ వాడతారంటే ఈ ఖగోళ శాస్త్రవేత్తలు మనకి ఏదైనా కానీ ఒక దూరాన్ని లెక్కించడానికి ఈ ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది వాడతారు అనమాట. సో అందుకోసమే ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అనేది ఎంతకు సమానం అనుకోసం ఎప్పుడైనా అడిగితే 149.5 మిలియన్ కిలోమీటర్లు అనుకోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య దూరం అంటే మనం స్కేల్తోనో లేదంటే టేప్ పెట్టి కొలవలేము కదా.
సో ఒక నక్షత్రానికి ఒక గ్రహానికి లేదంటే గ్రహానికి డిస్టెన్స్ అనేది చాలా దూరం ఉంటుంది. సో అట్లాంటి ఎక్కువ దూరాలు కొనడానికి మనకి ఏం చేశారు అంటే ఒక ఉండాలి కదా ఒక మెజర్మెంట్స్ అనేవి. సో అట్లాంటివి ఒక మనకి చంద్రశేఖర్ లిమిట్ అనేది కానీ లేదంటే ఇది ఆస్ట్రానామికల్ యూనిట్ కానీ సో ఇవన్నమాట. రైట్. అలాగే ఒక ప్యారెట్స్ యొక్క వాల్యూ కూడా ఏమి 3.26 లైట్ ఇయర్స్ రైట్. 3.26 లైట్ ఇయర్స్ కలిపి మనం ఒక ప్యారెట్స్గా చెప్తామన్నమాట. రైట్. మీకు చెప్తే కదా మళ్ళీ సోలార్ సిస్టమ్ గురించి మనం మాట్లాడతాం, మళ్ళీ సూర్యుని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడతాం. ఇక్కడ చెప్తాను చూడండి, మనకు సూర్యుని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండదు. సో మీరు కూడా ఇట్లా రాసుకుంటే ఇప్పుడు ఈ విధంగా రాసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సన్ అని కలిసి మిడిల్లో రాసుకేసి ఒక రౌండ్ అప్ చేసి సన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చెప్పాను చూడండి. ఫస్ట్ సన్ గురించి ఏమి ఇచ్చాను. ఫస్ట్ సూర్యునిలోన H2 అనేది ఉండదు. H2 అనేది తెలుసు కదా హైడ్రోజన్. ఎంత పర్సెంట్ ఉండదు? 71% ఉండదు. తర్వాత ఎక్కువగా ఉండే వాయువు ఏదైనా హీలియం. సో హైడ్రోజన్ హీలియం అనేటివి మనకి సూర్యునిలో ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం టైం పడుతుంది అంటే 8.2 నిమిషాలు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే సూర్యుని యొక్క వయసు ఎంత అంటే 5.5 బిలియన్ ఇయర్స్ అనుకృష్ణండి. అలాగే చూడండి ఇది దీని యొక్క పరిమాణం సైజు మనం భూమితో కంపారిజన్ చేస్తే ఇది భూమి కంటే ఎంత పెద్దది అనుకుంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. రైట్. భూమితో కంపేర్ చేసినప్పుడు భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. అలాగే చూడండి 25 డేస్ అని ఇచ్చిన చూడండి, మీరు ఇక్కడ రెండు నెంబర్లు వస్తాయి మీకు ఇక్కడ. ఒకటి వచ్చేసి చూడండి నెంబర్ అనుకృష్ణ ఇప్పుడు చెప్పింది అనుకృష్ణ ఇంపార్టెంట్ నెంబర్ ఒకటి వచ్చేసి ఫస్ట్. రైట్. సూర్యుని దగ్గర మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 8.2 నిమిషాలు. సూర్యుని యొక్క వయసు ఎంత? 5.5 బిలియన్ ఇయర్స్. అలాగే భూమి ఎత్తు పరిమాణంతో కంపేర్ చేసి సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దగా ఉంటాడు. అలాగే 25 డేస్ అంటే ఏమనుకుంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయము. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒకసారికి అతనికి ఎంత రోజులు పడుతుంది అంటే 25 రోజులు పడుతుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆత్మభ్రమణము పరిభ్రమణము కాలాలను తర్వాత చెప్తారు మీకు. సో ఆత్మభ్రమణం అంటే ఏం లేదబ్బా, ఏదైనా కానీ తన చుట్టూ తాను తిరిగితే ఆత్మభ్రమణం. పరిభ్రమణం అంటే అది పోయి ఇంకో దాని చుట్టూ తిరగాల. ఇప్పుడు సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతారు కాబట్టి ఇదేమి ఆత్మభ్రమణం. అంటే సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత అంటే 25 రోజులు అని చెప్పాలి నువ్వు. రైట్. సో సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం అంటే మీరు ఏం చెప్పాలా? 25 రోజులు అని చెప్పాలా. అలాగే పరిభ్రమణం అంటే ఏం చెప్తే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి మీకు తెలిసింది ఏమంటే భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక రోజు పడుతుంది టైం అని చెప్తారు. అలాగే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి అంటే భూమి పోయి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, దాన్ని మనం ఏమంటారు? పరిభ్రమణం అంటారు. సేమ్ అంటే సూర్యుడు కూడా పోయి ఇక్కడ తిరుగుతాడు. అయితే సూర్యుడు కూడా పోయి నెక్స్ట్ గెలాక్సీల చుట్టూ తిరుగుతాడు అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి. రైట్. ఏ గెలాక్సీ చుట్టూ తిరుగుతాడంటే మీకు ఆల్రెడీ చెప్పిన సూర్యుడు ఏ గెలాక్సీకి చెందినవాడు? పాలపుంత లేదా ఆకాశగంగా అనే గెలాక్సీకి చెందినవాడు కాబట్టి ఆ గెలాక్సీ చుట్టూ తిరుగుతాడు. సో దాని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 250 మిలియన్ ఇయర్స్. 250 మిలియన్ ఇయర్స్. దీన్నే కాస్మిక్ ఇయర్ అంటారు. రైట్. సో సూర్యుడు ఒక గెలాక్సీ చుట్టూ పాలపుంత లేదా ఆకాశగంగా గెలాక్సీ చుట్టూ తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 250 మిలియన్ ఇయర్స్ పడుతుంది. దీన్నే కాస్మిక్ సంవత్సరం అంటారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి మీకు ఇక్కడ ఎన్ని పాయింట్లు చెప్పిన. రైటా. ఫస్ట్ సూర్యునిలో ఉండే వాయువులు ఏటివి? సూర్యుని కాంతి భూమిని చేరడానికి టైం ఎంత పడుతుంది? సూర్యుని యొక్క ఏజ్. రైటా. సూర్యుని యొక్క సైజ్ కంపేర్ విత్ ఎర్త్. అలాగే సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం ఎంత? సో సూర్యుని గురించి ఇది చెప్పినాం. అలాగే ఇంకా సూర్యుని గురించి మనం ఏం చదవాలి? సూర్యుని గురించి మనకి సెర్చ్ చేయడానికి రైట్ ఇస్రో వాళ్ళు మనకి మొట్టమొదటిసారిగా ఒక ఉపగ్రహాన్ని రైట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ని కూడా ఒకటి పైన పంపిస్తారు. దాని పేరు ఏమంటే ఆదిత్య. సూర్యుని గురించి మొట్టమొదటిసారిగా సూర్యుని గురించి పరిశోధించడానికి మన వాళ్ళు ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే ఆదిత్య ఉపగ్రహం అని గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఇప్పుడు చూడండి సూర్యుడి నుంచి కూడా మనకి ఏం పోర్ట్రేట్ అయితే అని చెప్పి సమాన సూర్యకిరణాలు. సో కొన్ని ప్రదేశాలు సూర్యుడి నుంచి సమానమైన సూర్యకిరణాలు అనేవి పొందుతాయి. అవే చూడండి. సో సమాన సూర్యకాంతి గల ప్రదేశాన్ని మనం ఏమంటారంటే ఐసోహెల్స్ అంటారు. మీరు ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు దీనికి సంబంధించి ఇట్లాంటి పదాలు దండిగా వస్తాయి. ఎన్ని వస్తాయి? చాలా పదాలు వస్తాయి. సో అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనుకుంటే
సమాన సూర్యకాంతి గల ప్రదేశాలని ఏమని పిలుస్తారు అంటే ఐసోహెల్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. అలాగే మీకు ఇంతకుముందు చెప్తే కదా సూర్యుని గురించి మీకు చెప్పేటప్పుడు 3 లేయర్స్ గురించి చెప్తానని చెప్పి, అందులో వీడు చెప్పాను ఇక్కడ రాసిన చూడండి పక్కకి. ఫస్ట్ది ఏమి ఇచ్చినారు, సన్ ఫోటోస్పియర్, రైట్. దీన్నే తెలుగులో కాంతి మండలం ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ చూడండి క్రోమోస్పియర్, దీన్నే వర్ణావరణము అంటారు. అలాగే థర్డ్ది కరోనా లేదా సూర్యకాంతి పరవేశము అని అంటారు. సో ఇప్పుడు సూర్యునికి సంబంధించి కూడా 3 లేయర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లేయర్ ఏదంటే ఫోటోస్పియర్ కాంతి మండలం. అక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 600 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే అంటే దీనికంటే ఇంకా లోపల ఉండేది ఏమి క్రోమోస్పియర్ వర్ణావరణము అంటారు, రైట్. మనకి ఇక్కడ 8 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, 32,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అనమాట. అలాగే కరోనా లేదా సూర్య పరివేశము అంటారు. ఇక్కడ 1,72,000 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది, ఇంకంటే చాలా వేడిగా ఉంటుంది అనమాట, రైట్. సో మన పగటి సమయంలో మనకి కనిపించేది ఏదైనా కష్టంటే ఫోటోస్పియర్ కాంతి మండలం మనకి పగులు కనిపిస్తుంది. అలాగే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, గ్రహణాల సమయంలో మాత్రమే కనిపించేది. ఎప్పుడు గ్రహణాలు మనకు చెప్తా కదా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని కృష్ణ అట్లా. సో అట్లా సూర్యగ్రహణంలో మాత్రమే మనకి ఈ గ్రహణాల సమయంలో మనకి కరోనాలో కనిపించే పేరు ఇది ఏది లేయర్ ఏదైనా కృష్ణ అంటే కరోనా లేదా సూర్య కాంతి పరవేశము అనే లేయర్ మనకి ఈ గ్రహణాల సమయంలో మనకు కనిపిస్తుంది అనమాట, రైట్. అలాగే చూడండి మీకు ఈ సోలార్ సిస్టంలో పరిధి ఏంటి ఉంటుంది అంటే మనం ఈ సోలార్ సిస్టంలో మనం నేర్చుకునేది ఏంటిది అంటే మనం ఇప్పుడు వరకు మనం ఏం గురించి చదివినాం, సూర్యుని గురించి చదివినాం. సూర్యుని గురించి అంటే సూర్యుడు అనేది కూడా ఒక నక్షత్రం, రైట్. సో ఈ నక్షత్రం గురించి మనం అన్ని నక్షత్రాల గురించి అవసరం లేదు, మనం సూర్యుని గురించి మాత్రమే చదువుతాం. సో సూర్యుని గురించి చదవడం అయిపోయింది. సో దీని తర్వాత మనం ఇంకా సోలార్ సిస్టంలో నేర్చుకునేది ఏంటి ఉంటాయి చూడండి. అంటే ఫస్ట్ గ్రహాల పరిధి, అంటే గ్రహాల పరిధి అంటే ఏముంటాయి, గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ మనకు ఉంటాయి. నెక్స్ట్ కూపియర్ బెల్ట్, ఈ కూపియర్ బెల్ట్లో ఏదైతే ఉంటాయి తోకచుక్కలు కానీ మరుగుజ్జు గ్రహాలు కానీ ఉంటాయి. సో రైట్. సో మీకు తోకచుక్కలు అనకసి అనేటి గురించి నెక్స్ట్ టాపిక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మరుగుజ్జు గ్రహాలు అనేటివి కూడా మీకు తెలుస్తాయి. అంటే గ్రహంలో అక్కడ ఉంటాయి కానీ గ్రహాలు కాదని చెప్పేటి మరుగుజ్జు గ్రహాలు. రీసెంట్గా ప్లూటో అనే గ్రహాన్ని కూడా మరుగుజ్జు గ్రహంగా మనకి ప్రకటించడం జరిగింది కాబట్టి అది కూడా ఒకటి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఊర్ల్ క్లౌడ్ రీజియన్, ఈ పదం చూడండి ఊర్ల్ క్లౌడ్ రీజియన్, ఈ పదం గురించి నీకు ఏం అవసరం లేదు, బట్ నువ్వు ఏంటి గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని. ఊర్ల్ క్లౌడ్ రీజియన్ అనేది అంటే విషయము మనకి ఇక్కడితో ఆగిపోతుంది, రైట్. మన విషయం గురించి మనం చెప్తాం కదా, మనం సెర్చ్ చేసే థియరీ. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మీ విషయం ఏ విధంగా ఏర్పడింది ఎట్లా ఏర్పడింది అని చెప్పేది బిగ్ బ్యాంగ్ థియరీ. సో దాని గురించి చదివేటప్పుడు మనకి సో ఈ నక్షత్రాలు వస్తాయి, గెలాక్సీలు వస్తుంది, గ్రహాలు వస్తుంది, తోకచుక్కలు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ చెప్తాం కదా. సో మనం విశ్వం సోలార్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు గ్రహాల పరిధి గురించి కూపియర్ బెల్ట్, తర్వాత ఊర్ల్ క్లౌడ్ రీజియన్. సో ఈ ఊర్ల్ క్లౌడ్ రీజియన్ ఈ ప్రాంతంతో ఇది ఏమవుతుంది అంటే ఈ విశ్వం అనేది ఆగిపోతుంది అనమాట అని మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ చూడండి ఈ గ్రహాల పరిధి గురించి మనం ఇక్కడ చదివేటప్పుడు ఈ సోలార్ సిస్టంలో ముఖ్యంగా గ్రహాలు ఉపగ్రహాల గురించి బాగా చదువుతాం, ముఖ్యంగా గ్రహాల గురించి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలాసార్లు ఈ గ్రహాల గురించి చాలా రకాల క్వశ్చన్లు అడుగుతారు. సో మనం ప్రతి ఒక్క గ్రహం మనకు ఉండే గ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహం గురించి నీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి మీరు. దీంట్లో ఉండే ప్రతి ఒక్క పాయింట్ చూడండి. అందులో వచ్చేసి మనకి ఉందా కదా గ్రహాలు, రైట్. బుధుడు, శుక్రుడు, భూమి, తర్వాత మార్స్ అంటే అంగారకుడు, తర్వాత జూపిటర్ అంటే బృహస్పతి, శాటర్న్ అంటే శని, తర్వాత యురేనస్ అంటే యురేనసే, తర్వాత నెప్ట్యూన్ అంటే నెప్ట్యూనే. సో ఈ పేర్లు చూడండి, ఈ పేర్లు ఈ వరుస క్రమంలో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు, రైట్. బుధుడు, శుక్రుడు, భూమి, తర్వాత అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. వీడు చెప్పినట్లు చెప్పాలంటే కృష్ణ బుధుడు, శుక్రుడు, భూమి, మార్స్ అంటే అంగారకుడు, జూపిటర్ అంటే బృహస్పతి, శాటర్న్ అంటే శని, యురేనస్ అంటే యురేనసే, రైట్. నెప్ట్యూన్ అంటే నెప్ట్యూన్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. చూడండి ఇక్కడ వీటిని మనం ఒక వరుస క్రమంలో మీరు రాసుకునేటప్పుడు ఒక నీట్గా ఒక వరుస క్రమంలో రండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, తర్వాత యురేనస్, నెప్ట్యూన్ అని వరుసగా రాసేగిన, రైట్. మొత్తం 8 గ్రహాలు చూసుకోండి మీరు. ఒక బుధుడు, 2 తర్వాత శుక్రుడు, 3వది భూమి, 4వది అంగారకుడు, 5వది బృహస్పతి, రైట్. 6వది శని, తర్వాత 7వది యురేనస్, తర్వాత 8వది నెప్ట్యూన్. సో ఈ గ్రహాలని మనము 2 రకాల గ్రహాలు అంటారు. కింది వాటిలో సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఈ కింది వాటిలో నిమ్నత గ్రహాలు ఏటివి, ఉన్నత గ్రహాలు ఏటివి అని అడుగుతాడు. సింపుల్
భూమిని మధ్యలోకి తీసుకుంటే గిన భూమి కంటే ముందొచ్చే గ్రహాలు ఏంటేటివి? భూమి, బుధుడు, శుక్రుడు. భూమి కంటే ముందొచ్చే గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఈ గ్రహాలని మనం ఏమంటారంటే నిమ్నత గ్రహాలు అంటారు. అంటే భూమి తర్వాత వచ్చే గ్రహాలను కలిసింది ఉన్నత గ్రహాలు. అంటే మార్స్ కానీ, జూపిటర్ కానీ, సాటర్న్ కానీ, యురేనస్ కానీ, నెప్ట్యూన్ కానీ, ఇవన్నీ మనకి ఏం గ్రహాలు అంటే ఉన్నత గ్రహాలు. సో సింపుల్, ఉన్నత గ్రహాలు, నిమ్నత గ్రహాలను గుర్తుపెట్టుకోవడం ఏమి. భూమికి ఇవి అన్ని మనకి మీకు 8 గ్రహాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే భూమికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ ఏమైతాయి? నిమ్నత గ్రహాలు అయితే, రైట్ సైడ్ ఉండేటువంటి ఏమైతే ఉన్నత గ్రహాలు అయితే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. అలాగే నెక్స్ట్ చూడండి, ఇంకొక రకాలుగా కూడా మన గ్రహాలను విభజించి చెప్తారు. అందులోనేగా అంతర లేదా భౌమ లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు అంటారు. అలాగే ఇంకోటి వచ్చేసి బాహ్య లేదా జూలియస్ గ్రహాలు అని ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ మొత్తం ఫస్ట్ నీకు ఏం చెప్తే 8 కదా, ఫస్ట్ వరుస ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఫస్ట్ 4. అంతర అంటే లోపల ఉంటాయని అర్థం. తర్వాత బాహ్య అంటే పేర్లోటి గుర్తుపెట్టుకో, అంతర దాటికి భౌమ లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు అంటే లోపల ఉండేటివి ఫస్ట్ 4, బయట కనపడేటివి ఫస్ట్ తర్వాత 4. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట వీటిని కూడా మీరు. రైట్. చూడండి నెక్స్ట్ మనకి ఈ సైజు అండి, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇక్కడ ఆర్డర్ చెప్తున్నాను కదా. సో ఆర్డర్ అనేది చూడండి, ఈ 3 ఆర్డర్లు కనిపిస్తాయి మీకు. ఈ 3 ఆర్డర్లు ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఏంటి చాలా ఇంపార్టెంట్ ఈ 3. చూడండి ఫస్ట్ చూడండి, అకార్డింగ్ టు సైజ్ అంటే పరిమాణం పరంగా ఈ క్వశ్చన్స్ చూడండి ఎట్లా అడుగుతారో మీకు చూపిస్తాను. గ్రహాల్లో ఫస్ట్ ఇది పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం ఏది అని అడుగుతాడు. ఏ గ్రహం కనిపిస్తుంది మీకు? ఫస్ట్ బృహస్పతి. చూడండి ఈ 3 రైట్గా పరిమాణం ప్రకారంగా, ఆత్మభ్రమణ కాలం ప్రకారం, తర్వాత పరిభ్రమణ కాలం ఉండే కదా, అన్నీ మీకు ఏ ఆర్డర్లో ఉంటాయి అంటే ఫస్ట్ ఎక్కువ నుండి తక్కువకి సైజు, పెద్ద సైజు ఉండేది. రైట్. ఆత్మభ్రమణ కాలం కూడా ఎక్కువ కాలం ఉండేది. తర్వాత పరిభ్రమణ కాలం కూడా ఎక్కువ కాలం ఉండేది. అన్నీ ఎక్కువ నుండి తక్కువకు ఉంటాయి. చూడండి ఈ మూడు ఎక్కువ నుండి తక్కువకు ఉంటాయి నెంబర్ అనమాట. రైటా. సో ఎక్కువ నుండి తక్కువకు ఉంటుంది అనుకుంటే మీకు ఇది చెప్తే కదా, ఏ అనుకుంటుంది ఎక్కువ నుండి తక్కువ అనుకుంటే అవరోహణ క్రమం అనమాట ఇవి. రైటా. చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి సైజు పరిమాణం గురించి మాట్లాడదాం. సో అతి పెద్ద గ్రహం ఏది సైజు పరంగా అని అడుగుతాడు. బృహస్పతి అని గుర్తుపెట్టుకోవాలి పెద్దది. తర్వాత వచ్చేది ఏమి? శని, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. చూడండి మీరు అక్కడ వరుస క్రమం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఏమొస్తారంటే బుధుడు, శుక్రుడు, భూమి, తర్వాత అంగారకుడు. ఈ 4 కాదని తర్వాత వచ్చి 4 ఆర్డర్లో ఉంటాయి. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ కనిపించినాయా? తర్వాత మనకి భూమి అనేది తెలుసు కదా. భూమి అనేది మనకి సైజు పరంగా ఎన్నోది అవరోహణ క్రమంగా రాసుకుని ఎన్నోది వస్తుంది అనుకుంటే 5వది వస్తుంది అనుకుంటే ఈ నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది భూమి గురించి మనం. 5 అనే నెంబరు. తర్వాత శుక్రుడు, తర్వాత అంగారకుడు, తర్వాత బుధుడు. సింపుల్. ఇవి అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ చూడండి మనకి 8 గ్రహాల్లోన చివరి 4 గ్రహాలు రైటా. ఎక్కడి నుంచి? బృహస్పతి, రైటా, శని, యురేనస్, నెప్ట్యూన్ ఫస్ట్ 4 గ్రహాలు ఈజీ గుర్తుంటాయి. 5వది భూమి అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అతి చిన్న గ్రహం అంటే ఏది? ఫస్ట్ బుధుడు. అంతేనే. చూడండి తర్వాత వచ్చేది శుక్రుడు, అంగారకుడు మాత్రం 2 ఈజీగా గుర్తుపెట్టుకున్నాను అనుకో, ఈ ఆర్డర్ మొత్తం ఈజీ గుర్తుంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆత్మభ్రమణ కాలం చూడండి. అంటే ఆత్మభ్రమణ కాలం అంటే మీకు ఏమని చెప్తే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం తీసుకునే గ్రహం ఏది అంటే శుక్రుడు. ఇది ఇంకొక రకంగా చెప్పాలనుకంటే ఈ శుక్రునికి ఆత్మభ్రమణ కాలం అనేది రైటా పరిభ్రమణ కాలం కంటే ఎక్కువ ఉంటుంది. రైటా. సో అది చూసుకోండి. సో మనకి ఆత్మభ్రమణ కాలం ఎక్కువ ఉండేది ఏదనికంటే శుక్రుడు. తర్వాత వచ్చేసి బుధుడు, తర్వాత వచ్చేసి అంగారకుడు, తర్వాత భూమి. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు ఎన్నిక నుంచి ఇక్కడ ఫస్ట్ 4 గ్రహాలు చూసుకుంటే ఆత్మభ్రమణ కాలంలో కూడా చివరి 4 గ్రహాలు చూసుకుంటే చూడండిగా కింద నుంచి బృహస్పతి, తర్వాత శని, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. చూడండి అంటే మరి చివరి 4 గ్రహాలు మరొక ఆర్డర్లో ఉంటాయి. అక్కడ పైన అవి ఏమైతే ఉంటుందో ఫస్ట్ సైజు ప్రకారం వచ్చిన ఫస్ట్ 4, ఇక్కడ కింద లాస్ట్ చివరి అవి రివర్స్ ఆర్డర్లో వచ్చింటాయి 4. రైట్. సో ఆత్మభ్రమణ కాలం ప్రకారం మనకు భూమి అయితే ఎన్నోది? 4వది. అవరోహణ క్రమంలో రాస్తే మనకు భూమి అనేది ఎన్నోది వస్తుంది అంటే ఆత్మభ్రమణ కాలం ప్రకారం 4వది. రైట్. చూడండి ఇక్కడ మనకి చెప్తే కదా. సో సైజ్ ప్రకారం మన ఆత్మభ్రమణ కాలం ప్రకారం కింద 4 కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఆత్మభ్రమణ కాలం అంటే ఫస్ట్ శుక్రుడు చెప్తే కదా. సో దానికి పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలం ఎక్కువ ఉంటుంది అనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు శుక్రుడిని. తర్వాత వచ్చేవాడు బుధుడు, తర్వాత అంగారకుడు. రైట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ బుధుడు కూడా మనకి చరిత్ర ఒక ట్రిక్ ఏముంటుంది అనుకుంటే ఆత్మభ్రమణ కాలము పరిభ్రమణ కాలాలు 2 దాదాపు ఎట్లుంటాయి అనుకుంటే సమానంగా ఉంటాయి అన్నమాట. 2
సమానంగా ఉంటాయి. సో శుక్రుడు, తర్వాత బుధుడు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అంగారకుడు, భూమి. మీరు 4 ఈజీ కింద గుర్తుపెట్టుకోవచ్చు కదా మీరు. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒక ఆర్డర్లో ఉంటాయి మరి ఇక్కడ కూడా కింద. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరిభ్రమణ కాలం. చెప్తుంది పరిభ్రమణ కాలం మాత్రం చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సింపుల్ రా. మనకి చాలామంది చాట్లో ఉంటాయి కదా, ఫస్ట్ సూర్యుడు ఉంటాడు, సూర్యుని తర్వాత ఎవరు ఉంటారు, బుధుడు ఉంటాడు. అంటే బుధుడు టక్కన తిరిగి రావచ్చు. తర్వాత శుక్రుడు ఉంటాడు, శుక్రుడు దీనికంటే కొంచెం లేట్ అయితే తిరుగుతాడు. తర్వాత ఎవరు ఉంటారు, భూమి ఉంటుంది, భూమి వాళ్ళకంటే కొంచెం లేట్ అయితే తిరుగుతారు. అందుకంటే ఇప్పుడు సూర్యునికి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా తిరిగి వస్తారు. లాస్ట్ ఉండేవాడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు. అందుకని చూడండి చివరి నుంచిగా మీరు ఫస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పింది కదా. సో అదే ఆర్డర్ రివర్స్లో ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ నుంచి తక్కువ కదా మనం రాసినది, తక్కువ నుంచి ఎక్కువ కంటే అదే ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ వచ్చేది. అంటే నువ్వు ఫస్ట్ 8 గ్రహాలు నువ్వు కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో ఈజీ గుర్తుంటుంది ఇది ఏది పరిభ్రమణ కాలం. సో నువ్వు జస్ట్ ఆత్మభ్రమణ కాలము తర్వాత పరిమాణం మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఇవి కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఫస్ట్ ఏవైతే 4 వచ్చింటాయో సైజులు ఇక్కడ కూడా కిందవి రివర్స్ ఆర్డర్లో 4 వచ్చింటాయి. సో నువ్వు ఫస్ట్ మాత్రం కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీ కదా. సో అంతే. సో అకార్డింగ్ ప్రకారం సైజు ప్రకారం అతి పెద్దది ఏదంటే బృహస్పతి, చిన్నది ఏదంటే బుధుడు. మరి భూమి అనేది ఏమవుతుందంటే 5వది. సరే, అలాగే ఆత్మభ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం ఏదైనా కష్టం అంటే శుక్రుడు అని చెప్పాలా. తక్కువ ఉండేది ఏదైనా కష్టం అంటే బృహస్పతి. మరి భూమి ఎన్నో పరంగా ఉంటుంది అని కష్టం అంటే ఎక్కువ నుంచి చూసుకుంటే 4వది, తక్కువ నుంచి చూసుకుంటే 5వది. రైట్, ఈ విజయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ఈ గ్రహాలు కొన్ని అంటే రైటా మనకి ఎడమ నుంచి కుడికి తిరుగుతాయినా కుడి నుంచి ఎడమ తిరుగుతాయని కష్టం క్వశ్చన్లు అడుగుతుంటాడు. రైట్, చూడండి మనకి ఎడమ నుంచి కుడి తెలుసు కదా. ఇప్పుడు గడియారం ఉంటుంది కదా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మీకు రీజన్ చెప్పిన తెలుసు. క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశ. సో ఇట్లా సవ్య దిశలో తిరిగేటివి అంటే ఎడమ నుంచి కుడికి తిరిగేటివి, ఎడమ నుండి కుడికి తిరిగేటివి ఏంటేటువంటి కష్టం అంటే 2 గ్రహాలు, శుక్రుడు మరియు వరుణుడు లేదా యురేనస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైటా మనకి గ్రహాలన్నీ ఎక్కడి నుంచి తిరుగుతాయి కష్టంటే రైటా కుడి నుంచి ఎడమ తిరుగుతాయి. ఎప్పుడు ఇక్కడ కుడి నుంచి ఎడమ తిరుగుతాయి, లేకపోతే సింపుల్ రా పడమర నుంచి తూర్పు తిరుగుతాయి. బట్ తూర్పు నుంచి మీరు అందుకోసం అవన్నీ గుర్తుపెట్టుకోకూడదు. వీటి మీరిన గ్రహాలు ఈ రాయలేదంటే ఏమని అర్థము, వీటికి రివర్స్ అని అర్థం. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు ఏంటివి అంటే 2, శుక్రుడు మరియు వరుణుడు లేదా యురేనస్. రైటా శుక్రుడు లేదా వరుణుడు అంటే పేరులోని యురేనస్ అంటే ఇంగ్లీష్ అంటారు. సో మరి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి సింపుల్, శుక్రుడు మరియు యురేనస్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. శుక్రుడు మరియు యురేనస్ అనేవి తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయని అర్థం. అంటే ఎడమ నుంచి కుడికి తిరుగుతాయి, ఎడమ నుంచి కుడికి లేదంటే తూర్పు నుంచి పడమరకు. మీకు ఇంతకుముందు చెప్తే కదా. సో తూర్పు నుంచి పడమర, ఎడమ నుండి కుడికి తిరిగే గ్రహాలు ఏంటివి సవ్య దిశలో తిరిగేటివి అని. రైటా సో శుక్రుడు మరియు యురేనస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంతసేపు చెప్తున్నా. మిగిలిన గ్రహాలన్నీ ఎట్లా తిరుగుతాయి అంటే వీటికి ఆపోజిట్లో తిరుగుతాయి. సో పడమర నుంచి తూర్పుకి లేదంటే అపసవ్య దిశలో లేదా కుడి నుంచి ఎడమకి తిరిగేటువంటి మిగిలిన గ్రహాలు. సో మిగిలిన గ్రహాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే వీటికి రివర్స్ ఆర్డర్లో ఉంటాయి గుర్తుపెట్టుకునండి. రైట్, సో ఇవి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం అనుకుంటే ఈ గ్రహాల గురించి ఒక్కొక్క గ్రహం గురించి డీటెయిల్గా చర్చిస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మిగిలిన గ్రహాల గురించి అనేది ఒక్కొక్క గ్రహం. రైట్, సో మీకు అందులో ఫస్ట్ వచ్చే గ్రహం ఏదంటే బుధుడు. రైట్, ఇంకోటి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయింది, ఇక్కడ శాటిలైట్స్ అనేది ఉంటాయి. పరిభ్రమణ కాలం కాడ నెంబర్లు ఉంటాయి పక్కన 14, 27, 62, 79 అంటే సింపుల్ ఇవి ఉపగ్రహాలు అనమాట. ఒక్కొక్క గ్రహము ఎన్ని ఉపగ్రహాలను కలిగి ఉండేది అని నెంబర్ చూడండి అది. సో ఇక్కడ 00 అనేది 2 ఉంటాయి. అంటే ఉపగ్రహాలు లేకుండే గ్రహాలు ఏవి అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఉపగ్రహాలు లేకుండా ఉండే గ్రహాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి అని క్వశ్చన్ అంటే బుధుడు మరియు శుక్రుడికి వీటికి 00 రాసిన క్వశ్చన్ గ్రహాలు అనేవి లేవు. రైట్, అంగారకుడికి 2 ఉన్నాయి, భూమికి 1 ఉన్నాయి. భూమికి ఏముండవు, అంగారకుడికి ఏముండాయనో మీకు తర్వాత మీకు కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఎందుకంటే వాటి గురించి మనం చెప్తే కదా ఇప్పుడు డీటెయిల్గా చదివేటప్పుడు మీకు అక్కడ చెప్తాను. రైటా, అలాగే ఎక్కువగా మనకి బృహస్పతికి ఎక్కువ ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి, తర్వాత శనికి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇట్లా చదువుకొని పోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ తూర్పు నుంచి పడమరకి ఇది అని. నెక్స్ట్ ఇప్పుడు బుధుని గురించి చదవాలి. చూడండి బుధుని గురించి కూడా మనకి ఇవి మొట్టమొదటి బుధుని గురించి పరిశోధించడానికి దానిపైన ఒక అంతరిక్ష నౌకను పంపించడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే మెరైనర్ 10 అనేది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి
శాటిలైట్ ప్లానెట్ లేదా అపోలో ప్లానెట్ అంటారు అనమాట. దీనికి మరో పేరు ఏమనిపిస్తుంది, ఎందుకనిపిస్తుంది శాటిలైట్ ప్లానెట్ అంటే ఉపగ్రహమే కదా, ఇది యాక్చువల్ అంటే గ్రహము, బట్ శాటిలైట్ ప్లానెట్ అని ఏంటికన్నా దీన్ని, శాటిలైట్ అంటే ఏంటి, ఉపగ్రహమే కదా, అంటే చూడడానికి చిన్నగా ఉంటుంది కాబట్టి, అంటే గ్రహం అనేది ఉపగ్రహంలా కనిపిస్తుంది అనమాట, ఇది చిన్నగా ఉండేదానికి, అందుకోసం దీన్ని శాటిలైట్ ప్లానెట్ అంటారని గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, మీకు ఇంతకు ముందు చెప్పినాను కదా, భ్రమణ కాలము ఆత్మ భ్రమణ కాలము, భ్రమణ పరిభ్రమణ కాలం అనేది దాదాపుగా సమానంగా ఉంటాయి దేనికంటే బుధునికి. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్న గ్రహం ఇది, అంటే అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గల గ్రహం ఏదైనా కష్టం అంటే బుధుడు. అలాగే చూడండి, గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్స్, గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ అని ఈ బుధుడిని మనం పిలుస్తారు. అలాగే రోమన్ల యొక్క వ్యాపార దేవత, వెరీ వెరీ ఇంపార్టెంట్, రోమన్ల యొక్క వ్యాపార దేవతగా ఏ గ్రహాన్ని పిలుస్తారో అని అడుగుతాడు ఎగ్జామ్లో డైరెక్ట్గా. సో నువ్వేమని చెప్పాలా, బుధుడు అని చెప్పాలా. సో రోమన్లో వ్యాపార దేవతగా ఏ గ్రహాన్ని పిలుస్తారంటే బుధుడు గ్రహాన్ని పిలుస్తారని చెప్పాలి నువ్వు, రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి శుక్రుని గ్రహం గురించి చూడండి. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏదైనా అంటే శుక్రుడు, రైట్. ఈ గ్రహం మీద మనకి ఎక్కువ శాతం ఏది ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అప్ టు 75% వరకు. అలాగే ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది కదా. సో గ్లోబల్ వార్మింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది వేడి ఎక్కువైపోతుంది అనమాట. అందుకోసమే అత్యంత వేడి అయిన గ్రహం కూడా ఏదనికంటే ఇది, రైట్. చూడండి, అత్యంత ఎక్కువ ఆల్బిడో ఉన్న, ఆల్బిడో అంటే ఏం లేదు, ఇప్పుడు ఏవైనా కానీ ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు కిరణాలు వస్తాయి కదా, సో సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు మళ్ళీ ఏమైతే అంటే వాటి మీద భూమి మీద పడి మళ్ళీ ఏం కావాలంటే మళ్ళీ రిఫ్లెక్ట్ కావాలా. సో అట్లా రిఫ్లెక్ట్ అయితే అది ఎంత శాతం రిఫ్లెక్ట్ అవుతాయి అంటే పోయిన ఇది కిరణాలు అనేవి ఎన్ని కిరణాలు మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతాయి కష్టం చెప్పే పరిమాణ శాతమే ఆల్బిడో. సో అంత ఎక్కువ పరిమాణం దేనికి ఉండదు ఆల్బిడోలో అని కష్టం అంటే ఈ శుక్రుని గ్రహానికి ఉండదు అనమాట, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండదు కాబట్టి. ఆత్మ భ్రమణ కాలం 243, పరిభ్రమణ కాలం 220. మీకు ఇందుకు ముందు చెప్పినా లేదా, ఆత్మ భ్రమణ కాలం అనేది పరిభ్రమణ కాలం కంటే ఎక్కువ ఉంటుంది. చూడండి, అంటే శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు. ఎట్లా, సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేదానికంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు. అందుకోసమే ఇది అంటే ఇట్లాంటి పాయింట్ ఎగ్జాంపుల్ హైలైట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే యాక్చువల్ అంటే అన్ని గ్రహాలకి ఏది ఎక్కువ ఉంటాయి, పరిభ్రమణ కాలమే ఎక్కువ ఉంటుంది, బట్ పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలమే ఎక్కువ ఉన్న గ్రహం ఏదేది అంటే శుక్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీనికి చూడండి వేరే పేరు ఏమంటాయి, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీకు చెప్తే కదా బుధునికి ఏమేమి చెప్పినాను, గాడ్ ఆఫ్ కామర్స్ మరియు స్కిల్, లేదంటే రోమన్ల వ్యాపార దేవతగా పరిగణించేది, లేదంటే శాటిలైట్ ప్లానెట్గా మనకి బుధునికి చెప్పినాను. అలాగే ఈ శుక్రుని కూడా ఏమున్నది, వేగ చుక్క, ఉదయతార, సంధ్యతార. ఈ ఉదయతార సంధ్యతార అనే క్వశ్చన్ చాలా ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగినాం, రైటా. సో ఉదయతార సంధ్యతారానికి ఈ కింది వాటిలో ఏ గ్రహాన్ని పిలుస్తారని అడుగుతున్నాడు, చాలాసార్లు అడిగింది. సో ఏదని క్వశ్చన్ అంటే శుక్రుడు. సో ఇవి అదొకటే కాదు, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, వేగ చుక్క, ఉదయతార, సంధ్యతార. అలాగే గ్రీకుల యొక్క అందమైన దేవతగా, రోమన్ దేవత అని క్వశ్చన్ అంటే ఫస్ట్ బుధుడు, రైట్. అందమైన దేవతగా పరిగణించే గ్రహం ఏదైనా క్వశ్చన్ అంటే శుక్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎల్లో ప్లానెట్ చెప్తే, ఎల్లో ప్లానెట్ అని క్వశ్చన్, ఎల్లో అని క్వశ్చన్ మనకి సన్లైట్ చూడడానికి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో అది ఆల్బిడో అంటే ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఈ గ్రహం అనేది తరచు అత్యంత వేడిమైన గ్రహం కూడా కాబట్టి ఈ టీటీస్ లుక్ లైక్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఎల్లో ప్లానెట్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి, రైట్. అలాగే చూడండి, ఇక్కడ రెండు స్థితులు ఉంటాయి. ఆ స్థితుల గురించి ఒకసారి మనం చదువుకోవాలి ఇక్కడ. అందులో తీసుకొచ్చి ఒకటి చూడండి, సుపీరియర్ కంజక్షన్ అని, ఇన్ఫీరియర్ కంజక్షన్ అని క్వశ్చన్ ఉంటుంది. సుపీరియర్ కంజక్షన్ లేదా ఇన్ఫీరియర్ కంజక్షన్ అంటే ఏమి చూడండి మధ్యలోన మనకి ఇక్కడ ఏటేటి వస్తుంది చూడండి. ఫస్ట్ కండిషన్ మధ్యలో సన్ ఉండదు, ఒక పక్క ఎర్త్ అంటే భూమి, ఇంకొక పక్క వీనస్ అనేది ఉంటుంది. సో వీనస్ అంటే ఇవి ఫస్ట్ ఇదే శుక్రుడు అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్ను యూతులం గ్లాస్ ఉన్నది, తర్వాత వీనస్ ఉన్నాడు, తర్వాత ఎవరు ఉన్నారు, ఎర్త్ ఉన్నారు. అంటే మూడే ఉన్నాయి కదా, సన్ను, ఎర్త్, వీనస్. మధ్యలో సన్ ఉంటే దాన్ని సుపీరియర్ కంజక్షన్ అంటారు. ఎర్త్ యొక్క స్థానం మారదు, ఓన్లీ సూర్యుడు వీనస్ యొక్క స్థానం మాత్రమే మారుతాయి సుపీరియర్ కంజక్షన్, ఇన్ఫీరియర్ కంజక్షన్లో. మధ్యలో సూర్యుడు ఉంటే గిన సుపీరియర్, రైట్. మధ్యలో వీనస్ ఉంటే గిన ఇన్ఫీరియర్ కంజక్షన్, రైట్. ఈ రెండు స్థితులు గుర్తుపెట్టుకున్నారు. అలాగే చూడండి నెక్స్ట్ సన్ను, మెర్క్యూరీ అని అంటే బుధుడు, రైట్. సన్ను, మెర్క్యూరీ, తర్వాత ఎర్త్. ఈ విధంగా ఇట్లా ఉంటే గిన అంటే మధ్యలో బుధుడు ఉండే కలిసి ఇతరంగా ఎర్త్, ఇతరంగా సన్ ఉంటే గిన దాన్ని ఏమంటారు అంటే ట్రాన్సిట్ అంటారు. ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ట్రాన్సిట్ అంటారు అనమాట. అలాగే చూడండి సిజిగి అని అంటే ఏం చూడండి,
రైట్. భూమికి ఇరువైపులా అంటే ఇటువైపు ఈస్ట్ ఇక్కడ వెస్ట్ భూమికి ఇరువైపులా అంటే తూర్పుకి పడమరకి చంద్రుడు ఉండే స్థితిని భూమికి తూర్పు వైపున అయినా పర్లేదు, పడమర వైపున ఎటువైపు ఏమైనా కానీ మనకి చంద్రుడు ఉండే యొక్క స్థితిని మనం ఏమంటారంటే సిజిగి అంటారు. ఏమంటారు? సిజిగి అంటారని గుర్తుపెట్టుకోవాలి మీరు. రైటా. అలాగే మనకి అట్లా కాకుండా అట్లా నార్త్ సౌత్లో ఉంటాయి కదా, అంటే భూమికి చంద్రుడు అనేవాడు నార్త్ లేదా సౌత్ ప్లేస్లో ఉంటే దాన్ని ఏమంటారంటే క్వాడ్రేచర్ అంటారు. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా వచ్చి సిజిగి అంటే ఏమంటే పైకి దిక్కు తిరగకూడదు ఎప్పుడైనా కానీ. భూమి ఉంటుంది కదా, సో ఆ భూమికి తూర్పున లేదంటే కృష్ణ పడమర వైపున చంద్రుడికి ఉండే స్థితిని మనం ఏమంటారంటే సిజిగి అంటారు. ఒకవేళ లేదంటే ఇదే చంద్రుడు మనకి నార్త్ లేదా సౌత్ ప్లేస్లో ఉన్నాడంటే భూమికి దాన్ని క్వాడ్రేచర్ అంటారు అనమాట. మన ట్రాన్సిట్ అంటే ఏమంటే సన్ను తర్వాత భూమి తర్వాత సూర్యుడు మధ్యలోన బుధుడు ఉంటుంది, దాన్ని ట్రాన్సిట్ అంటారు. తర్వాత సుపీరియర్ కంజంక్షన్ అంటే ఏమి, ఇన్ఫీరియర్ కంజంక్షన్ అంటే ఏమని మీరు పైన చెప్పినట్టు చూసుకోనండి. రైటా. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇంకా రెండు డేర్లతో సహా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఉన్నాయి. అవి ఏంటంటే అంటే పరిహేలి అనకష్టని, తర్వాత అపహేలి అనకష్ట అంటారు. రైటా. ఇంగ్లీష్లో చెప్పే దీని ఇంగ్లీష్లో తెలుగు కూడా పెద్ద పెరిహీలియన్, పెరిహీలియన్ అనకష్ట అంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, పెరిహీలియన్, ఎపిహీలియన్ అనకష్ట అంటారు. ఇంగ్లీష్లో తెలుగులో పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ పరహేలి అపహేలి అనకష్ట అంటే ఏమి చూడండి, సూర్యునికి భూమికి మధ్య గల కనిష్ట దూరం ఉండాలి. అంటే సింపుల్, సూర్యుడు భూమికి దగ్గరకు వచ్చేది, సూర్యుడు కొన్నిసార్లు దగ్గరకు వస్తాడు, కొన్నిసార్లు దూరంగా పోతాడు కదా. సో అట్లా దగ్గరకు వచ్చేది అంటే అన్నిటికంటే దగ్గరకు వచ్చే స్థితే పరిహేలి. ఎప్పుడు వస్తాడు, ఏ డేట్ వస్తాడంటే ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన. రైట్. మనకి ఈ పరిహేలి అనే స్థితి జరుగుతుంది. ఏంది పరిహేలి అంటే సూర్యునికి భూమికి మధ్య కనిష్ట దూరం ఉంటే దాన్ని పరహేలి అంటారు. అపహేలి అంటే దానికి రివర్స్, సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరం ఉంటే దాన్ని అపహేలి అంటారు. అది ఎప్పుడు వస్తుంది అనుకుంటే జూలై 4. సో ఈ జనవరి 3, జూలై 4ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. రైట్. అలాగే చూడండి, మనకి ఇంకా ఈ భూమి గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమేమి తెలుసుకోవచ్చు చూడండి. యూనిక్ ప్లానెట్ అంటే తెలుసు కదా, యూనిక్ అంటే దీని అక్కడ వేరే గ్రహం లేదని అర్థం అనమాట. అట్లా అందుకోసం యూనిక్ ప్లానెట్ అంటారు, ఎందుకంటే దీనిపైన జీవం ఉండదు కాబట్టి. అలాగే దీని యొక్క ఏజ్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్. తర్వాత అత్యంత సాంద్రత గల గ్రహం ఏది అని అడుగుతాడు, భూమి అని చెప్పాలా. రైటా. సో అత్యంత సాంద్రత గల గ్రహం ఏది అని అంటే భూమి. అలాగే భూమి యొక్క షేప్ ఎట్లుంటుందంటే జియాయిడ్ షేపు. అలాగే భూమి యొక్క కక్ష పొడవు ఏంటంటే 965 మిలియన్ కిలోమీటర్లు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏమనుకుంటే సూర్యుడు భూమి కొన్నిసార్లు దగ్గరగా వస్తాడు, కొన్నిసార్లు దూరం పోతాడు. పరిహేలి అపహేలి స్థితులు చెప్పాం. సేమ్ ఇట్లే చంద్రుడు భూమి కొన్నిసార్లు వాళ్ళ ఇద్దరి మధ్య కనిష్ట దూరం ఉంటుంది, కొన్నిసార్లు గరిష్ట దూరం ఉంటుంది. ఆ స్థితిలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితి, ఉంటే దాన్ని పెరిజీ అనకష్ట అంటారు. పెరిజీ. రైట్. ఒకవేళ చంద్రుడు భూమికి దూరంగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే అపోజిట్ స్థితి అంటారు అనమాట. సో పెరిజీ అపోజిట్ స్థితిని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అలాగే ఈ చంద్రునికి భూమికి మధ్య సగటు దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు అని గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, ఇది అందరికి తెలిసిందే. ఇది నెక్స్ట్ చెప్పే పాయింట్ మనకి ఇక్కడ స్టాండర్డ్ జీకోలో కూడా వస్తుంది, బట్ ఇక్కడ కూడా చెప్తా చూడండి, గుర్తుపెట్టుకోండి. 1969వ సంవత్సరం జూలై 20వ తేదీన ఇట మనకి ఏం చేసినారు చెప్పండి, చంద్రుడి మీద పోయినారు కదా. సో చంద్రుడి మీద పోయినారు, ఆ ఎవరెవరు పోయినారు చూడండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్, అంటే వీళ్ళందరూ అపోలో 11 అనే ఒక ఉంటుంది కదా, ఏది ఉంటుంది పై పోయి నౌక ఉంటుంది కదా. సో ఆ నౌకలో మనం పోయినారు. రైట్. రాకెట్లో. సో దాని పేరు ఏం పేరంటే అపోలో 11 అనేది. ఎవరెవరు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 1969 జూలై 20వ తేదీ. 1969 జూలై 20. తర్వాత వాళ్ళు చంద్రుడి మీద ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్లేస్లోన అడుగు పెట్టడం జరిగింది అనమాట. ఆ అడుగు పెట్టిన ప్రాంతానికే వాళ్ళు పెట్టిన
పేరు ఏం పెట్టారంటే శాంతి సముద్రం అని పేరు పెట్టారనమాట. ఏమని పెట్టినారు? శాంతి సముద్రం అని పేరు పెట్టినారు. అలాగే చూడండి మీకు ఇక్కడ పట్టికలోన కొన్ని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తల పేర్లు చెప్పినాను. ఇవి కూడా గుర్తుపెట్టుకునాల. ఎందుకనక అంటే మన లాస్ట్ టైము ఈ క్వశ్చన్ దీంట్లోన డైరెక్ట్ ఎస్ఐకి ఒక క్వశ్చన్ వచ్చిండే. ఏది వచ్చినట్టు చూడండి. అంటే నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసి పోయిన తర్వాత చూసి అప్పుడు ఓకే మనం రాసుకుంది కరెక్ట్ అని క్వశ్చన్. దీంట్లో దేని నుంచి వచ్చిందంటే గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగిండ్రు క్వశ్చన్. గ్రహాల పరికల్పన సిద్ధాంతం ఎవరు? చాంబర్లిన్ మరియు మౌల్టన్ అనే శాస్త్రవేత్తలు ఈ గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఇది క్వశ్చన్గా అడిగినారంటే మీరు కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటాయి కదా. సో వాటిని కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో తరంగ పరికల్పన సిద్ధాంతం ఎవరు? జీన్స్ మరియు జెఫ్రీ. ద్వి నక్షత్ర సిద్ధాంతాన్ని ఎవరు? లిటిల్సన్ మరియు రస్సెల్. ఉల్కపాత సిద్ధాంతాన్ని ఎవరు? అట్టామన్ మరియు స్కిమిన్ అనేవాళ్ళు. అలాగే సూపర్నోవా హోయల్. నిహారిక పరికల్పన చేసుకొచ్చి లాప్లాస్. వాయు పరికల్పన చేసుకొచ్చి ఇమాన్యుయల్ కాంట్. ఫోటో ప్లానెట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చేసుకొచ్చి క్యూపియర్. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరో చేసుకుంటే వాన్ విజ్ సాకర్. సో ఇది మీరు ఇవి కూడా నీట్గా రాసుకొని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి చంద్రుని గురించి మాట్లాడదాం. చెప్తే కదా గ్రహాల గురించి మాట్లాడినాం, కొన్ని ఇంకా ఉన్నాయి. బట్ మనకి ఉపగ్రహాల గురించి కూడా చెప్తే కదా. సో మనకి బుధుడు శుక్రునికి అయితే ఏం గ్రహాలు అనేవి ఉపగ్రహాలు అనేవి ఉండు. తర్వాత భూమికి ఒక ఉపగ్రహం ఉంటుంది అని క్వశ్చన్ చెప్పినారు నెంబర్ లాస్టప్పుడు. అదే ఏదైనా క్వశ్చన్ అంటే చంద్రుడు. సో ఆ చంద్రుని గురించి కూడా చూడండి. ఇవి గుర్తుపెట్టుకునండి. ఇవి చాలాసార్లు మనకి ఎగ్జామ్ పాయింట్లో చూడండి ఏమైతే క్వశ్చన్ అంటే భూమిలోన అంటే చంద్రుడిని మనం ఏమితో కంపారిజన్ చేస్తామంటే భూమితో కంపారిజన్ చేస్తాం. సో ఫస్ట్ తెచ్చుకొచ్చే సైజు ఎంత ఉంటుంది అనుకుంటే భూమి సైజులోన 1/4 వంతు ఉంటుంది. అలాగే గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుంది అంటే 1/4. మీకు అంతకన్నా చెప్తారు భూమి పైన ఒక వ్యక్తి యొక్క బరువు అనేది 60 kg ఉంటే కింద రైట్ ఆయన బైకేసి చంద్రుడి పైన పోయినాడు అనుకో భూమి ఇప్పుడు ఎందుకనుకుంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది. చంద్రునికి ఉండదు. అందుకోసమే భూమి పైన ఒక వ్యక్తి యొక్క బరువు అనేది ఎక్కువగా ఉంటుంది, చంద్రుడి పైన తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి పైన ఏదైనా కానీ ఒక వస్తువు యొక్క బరువు 60 kg ఉంటే కింద ఒక మనిషి బరువే తీసుకునండి 60 kg ఉంటే కింద చంద్రుని పైన పోయిన వాని బరువు ఎంత కనుకంటే 60 × 1/6 చేయాలి. అప్పుడు 60 ఒకట్ల 6 ఒకట్ల 6 6 10 అంటే ఎన్ని కేజీలు అవుతాయి? 10 kg అవుతాడు వాడు. అందుకోసమే భూమితో గురుత్వాకర్షణలో ఎంత ఉంటుంది అంటే 1/6. అలాగే ద్రవ్యరాశితో కంపేర్ చేస్తే 1/81. ఇవి ఇంపార్టెంట్. సైజు ప్రకారం 1/4, గురుత్వాకర్షణ ప్రకారం 1/6, ద్రవ్యరాశి పరంగా చూసుకుంటే 1/81. ద్రవ్యరాశి అంటే బరువు అబ్బా, మాస్. అలాగే చూడండి ఇంతకుముందు కూడా చెప్పిన మీకు సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8.2 నిమిషాలు సెకండ్లు కాదు 8.2 నిమిషాలు టైం పడుతుంది కష్టం ఇంతకుముందు చెప్పిన. అలాగే చూడండి చంద్రుని కాంతి భూమిని చేరడానికి కూడా ఇక్కడ 1.3 సెకండ్లు టైం పడుతుంది అనమాట. 1.3 సెకండ్ల టైం పడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే చంద్రుని మీద ఎత్తైన శిఖరం ఏదైనా అంటే లిబ్నిట్జ్ అనే శిఖరం ఉంటున్నది. దీని ఎత్తు చేసుకొచ్చి 10,670 మీటర్లు రైట్. సో చంద్రుని పైన ఎత్తైన శిఖరం ఏదైనా అంటే లిబ్నిట్జ్ శిఖరం అంటే దాని యొక్క ఎత్తు చేసుకొచ్చి 10,670 మీటర్లు రైట్. అలాగే నెక్స్ట్ చూడండి చంద్రుని యొక్క పరిభ్రమణ కాలాలు అనేవి సమానంగా ఉంటాయి, దగ్గర దాదాపు సమానంగా ఉంటాయి. బట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. చూడండిగా 27 1/3 రైట్, ఇది భ్రమణ కాలము. 29 1/2 ఇవి వచ్చేసి పరిభ్రమణ కాలాలు. ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు, మన భూమి చుట్టూ తిరిగేది అవే అనమాట ఇచ్చేది కదా. అలాగే దీనికి సంబంధించి కూడా మీరు ఇంకా ఇప్పుడు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇవన్నీ జస్ట్ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి రైట్. ఇవి ఇప్పుడు మనకి దీంట్లో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇచ్చాను. చంద్రయాన్ 3 గురించి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకు చంద్రయాన్ 3 గురించి కూడా వస్తుంది. మీరు నోట్బుక్ రాసుకునేటప్పుడు దాని గురించి కూడా రాసుకోండి. సో చంద్రయాన్ 1 అనేది 2008 అక్టోబర్ 22 ప్రయోగించడం జరిగింది. అలాగే చంద్రయాన్ 2 2019 జూలై 22 కూడా చంద్రయాన్ 2. తర్వాత చంద్రయాన్ 3 గురించి కూడా మీరు చంద్రయాన్ 4 ఇవన్నీ వస్తుంటాయి ఒక సిరీస్లోగా. సో వీటి గురించి కూడా ఒకసారి ఈ చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదివేటప్పుడు మళ్ళీ వస్తుంది. మీరు ఆడ చదువుతామన్నా కూడా ఓకే, లేదు మేము ఇక్కడ రాసుకోవాలని అనుకుంటామంటే ఇప్పుడు రాసుకోండి. బట్ నేను ఇప్పుడైతే ఈ లెసన్స్లో మెన్షన్ చేయను, ఎందుకంటే ఎట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు కొద్దిగా చదివేటప్పుడు మనం మాట చదువుతాం అనమాట. ఇవి ఇంపార్టెంట్ ప్రయోగాలు ఏంటి ఉన్నాయనేటివి రైట్. నెక్స్ట్ వచ్చేసి అంగారక గ్రహము రైట్.
దీని అంగారక గ్రహాన్ని రెడ్ షిఫ్ట్ లేదా ఫేరీ ప్లానెట్ అంటారు. ఇవన్నీ పేరు గుర్తుపెట్టుకున్నారు. రెడ్ షిఫ్ట్ లేదా ఫేరీ ప్లానెట్ అనేది ఏంటంటారు అంటే అంగారక గ్రహాన్ని అంటారు. ఇందులో ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ ఒలంపస్ అనే శిఖరం, రైట్. సో మౌంట్ ఒలంపస్ అనే శిఖరం ఎన్ని ఎత్తు ఉందంటే 24,000 మీటర్లు ఉంటుంది, రైట్. దీనే గాడ్ ఆఫ్ వార్, యుద్ధ దేవునిగా పరిగణించే గ్రహం ఏదనుకంటే అంగారకుని గ్రహం. మీకు ఇంటి ముందు ఉపగ్రహాల సంఖ్య కట్ట 2 అని రాసినాను, రైట్. సో 2 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నా, ఫెబోస్ డెమోస్ అని కష్టం అంటారు అనమాట. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగినారు ఫెబోస్ డెమోస్, రైట్, ఉపగ్రహాలుగా కలిగిన గ్రహం ఏది అని కష్టం అడుగుతారు అనమాట, అంగారక గ్రహం, రైట్. సో ఫెబోస్ డెమోస్ అనేది దేనికి ఉపగ్రహాలు అని కష్టం అంటే అంగారకునికి ఉపగ్రహాలు అనమాట ఇవన్నీ, రైట్. దీనికోసం ఈ అంగారక గ్రహం కోసమే మనము పరిశీలించడానికి కూడా ఒక నౌకని యుద్ధ పైన రాకెట్ ప్రయోగించడం జరిగింది. దాన్ని ఏదైనా అంటే మామ్స్ ఆర్బిటరీ మిషన్ అని అంటారు అనమాట. ఇది ఎప్పుడు ప్రయోగించాలని అంటే November 5, 2013 డేట్తో సహా గుర్తుపెట్టింది. ఎందుకంటే కానిస్టేబుల్ సీదా ఒక్కసారి క్వశ్చన్ అడిగినాడు ఇట మామ్స్ ఇదే డేట్ని రీసెంట్గా 2016, 2018 ఎప్పుడు అడిగినప్పుడు ఈ క్వశ్చన్ అడిగినాడు, సీదా క్వశ్చన్ మామ్స్, రైట్. సో మార్స్ ఆర్బిటరీ మిషన్ మామ్ అని క్వశ్చన్ అంటారు అనమాట. ఇది ఎప్పుడు ప్రయోగించాలని క్వశ్చన్ అడిగినాడు November 5, 2013 అని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూడండి బృహస్పతి, రైట్. స్టార్స్ ప్లానెట్, ఇక్కడ చూడండి స్టార్స్ ప్లానెట్, రైట్. రూలర్ ఆఫ్ ది గాడ్ లేదా హెవెన్ అంటారు. సింపుల్. ఇప్పుడు రూలర్ అంటే ఎవరు? పాలించేవాడు. ఎవరు పాలిస్తాడు? అందరికంటే పెద్దోడు పాలిస్తాడు. అదే చూడండి స్టార్ అంటే ఒక గ్రహాన్ని స్టార్ అంటాడంటే అర్థం ఏమి? ఇది పెద్దదాన్ని అదే చెప్తే గ్రహాలు మీకు పరిమాణం పరంగా చెప్తే అతి పెద్ద గ్రహం ఏదనిపిస్తే బృహస్పతి కదా. అందుకోసం స్టార్ ఆఫ్ ప్లానెట్, రూలర్ ఆఫ్ ది గాడ్ అంటే ఒక ట్రిక్ కూడా మీరు వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బాగా అనలైజ్ చేసుకొని చదివినప్పుడు ఈ పేర్లు కూడా వాటికి అనుగుణంగా పెట్టినారనమాట పేర్లు. సో అట్లా కూడా మనము ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేకుంటుంది అనమాట. అలాగే ఈ గ్యాస్ జెయింట్ అని క్వశ్చన్ కూడా దీన్ని పిలుస్తారు. అలాగే దీని యొక్క ఉపగ్రహాలు వచ్చేసి షేడ్ చూడండి. సో గనిమేడ, తర్వాత క్యాలిస్టో, యూరోఫో, ఈవో అని. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకునే దానికంటే గనిమేడ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. అతిపెద్ద గ్రహం ఏదైనా కష్టం అంటే మీరు ఏమని చెప్తారు అంటే బృహస్పతి అని అందరూ చెప్తారు. బట్ ఉపగ్రహాల్లో కూడా అతిపెద్ద ఉపగ్రహం ఏదైనా కష్టం అంటే గనిమేడ. అది కూడా దేనికంటే అతిపెద్ద గ్రహానికి ఉపగ్రహంగా ఉంటుంది అనమాట. సో ఉపగ్రహాల్లో అతిపెద్ద ఉపగ్రహం ఏదైనా కష్టం అంటే గనిమేడ, రైట్. నెక్స్ట్ వచ్చేసి శని గురించి చెప్తాం. దీన్ని ఆరెంజ్ ప్లానెట్ అంటారు, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. సౌర కుటుంబం యొక్క మణిహారం అంటారు. మణిహారం అని కృష్ణ ఎందుకంటే మీ గ్రహాలు ఎక్కడైనా మీరు గ్రహాల యొక్క బొమ్మలు చూస్తే గిన శని గ్రహం చుట్టూ ఒక అందమైన వలయం ఉంటుంది అనమాట. సో అది ఒక మణిహారం లాగా ఉంటుంది. దానికి అందమైన మణిహార గ్రహంగా చెప్తారనమాట దీన్ని. అలాగే చూడండి క్రూయల్ అండ్ గోల్డెన్ ప్లానెట్ అని, తర్వాత అత్యల్ప సాంద్రత గల గ్రహం. ఇది చూడండి ఇట్లా ఇప్పుడు ఇది అత్యల్ప సాంద్రత ఇక్కడ వచ్చింది. ఇంతకు ముందు నీకు భూమి గురించి చెప్పేటప్పుడు ఏమొస్తుంది? అత్యధిక సాంద్రత గల గ్రహం. బట్ సింపుల్ జతపట్టండి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటాడు. అప్పుడు కావాల్సి అత్యల్ప సాంద్రత గల గ్రహం భూమి అంటాడు. అత్యధిక గల సాంద్రత గ్రహం ఏదైనా క్వశ్చన్ శని. అంటే రివర్స్ రెండు తప్పే అవి, కానీ కరెక్ట్ ఏమి? అత్యధిక సాంద్రత గల గ్రహం ఏదంటే భూమి, అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏదైనా క్వశ్చన్ అంటే శని. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క ఉపగ్రహం పేరు వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, టైటాన్. సో ఇక్కడ చూడండి టైటాన్ అనేది ఇక్కడ వచ్చింది కదా, గుర్తుపెట్టుకో. ఇక్కడ టైటాన్ అనేది శనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి టిటాన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు యురేనస్ గురించి చెప్పేటప్పుడు చూడండి, యురేనస్ గురించి మాట్లాడదాం. గాడ్ ఆఫ్ ది స్కై ప్లానెట్ అంటారు దీన్ని. అలాగే గతి తప్పిన గ్రహం అంటారు, ల్యాబ్ సైడెడ్ ప్లాంట్ అని. దీని యొక్క ఉపగ్రహాలు మిరిందా, ఉమబ్రిల్, ఏరియల్ మరియు టిటానియా. చెప్తే కదా టిటానియా అని వచ్చేదంటే యురేనస్, రైట్. టైటాన్ అని కష్టం వచ్చేదానికి అంటే శని గ్రహానికైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ గ్రహం ఇది నెప్ట్యూన్. సో ఈ నెప్ట్యూన్ గ్రహం గురించి మాట్లాడేటప్పుడు చూడండి గాడ్ ఆఫ్ సీ అని కష్టం అంటారు దీన్ని, రైట్. అత్యంత శీతల గ్రహం మరియు నిర్మానుష్య గ్రహం. శీతల గ్రహం అంటే సింపుల్, ఇది లాస్ట్గా పడి ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి శీతల గ్రహం అని కష్టం ఈజీ గుర్తుపెట్టవచ్చు. అలాగే దీని యొక్క ఉపగ్రహాలు వచ్చేసి చూడండి టైటాన్. ఫస్ట్ నీకు వీటి 3 కన్ఫ్యూజ్ అయ్యేటి 3 పేర్లు ఉంటాయి. ఫస్ట్ టైటాన్, టిటానియా, రైట్. తర్వాత ట్రిటాన్. చూసుకోదుగా టైటాన్ వచ్చినప్పుడు శని, టిటానియా వచ్చేసినప్పుడు యురేనస్, ట్రిటాన్ అని వచ్చే నెప్ట్యూన్.
సో కన్ఫ్యూజ్ కావద్దండి. ఇవి గ్రహాలు ఏ దానికి అది సపరేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో ఎక్కువ మనకి ట్రిక్ ఉంటుంది అనమాట. ఇది అందుకోసం ఈ 3 గ్రహాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో టైటాను, టిటానియా, ట్రిటాను, రైట్. సో ఇవి మన గ్రహాల యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ గ్రహాల గురించి తర్వాత మీకు ఏమంటాయని చెప్తే ఆస్టరాయిడ్స్, వీటిని గ్రహ శకలాలు అంటారు తెలుగులోనైతే కింద. రైట్, చూడండి ఇది కూడా చూడండి. లాస్ట్ టైం ప్రీవియస్ ఎస్ఐలో క్వశ్చన్ ఇది సీదా క్వశ్చన్ అడిగిండ్రు దీనిపైన. ఈ ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ చక్రాలు అనేటివి ఏ గ్రహాల మధ్య ఉంటాయని క్వశ్చన్ ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. చూడండి, అంగారకుడు, తర్వాత గురుడు అని క్వశ్చన్ అంటే అది ఇది చెప్తే కదా. సో అంగారకుడు లేదా గురు గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే అతి చిన్న గ్రహ చక్రాలు. గురుడు అని క్వశ్చన్ అంటే అతి పెద్ద గ్రహం, బృహస్పతిని గురుడు అంటారు. సో అంగారక గ్రహానికి గురు గ్రహానికి మధ్యలో ఉండేటివి ఏంటంటే క్వశ్చన్ అంటే ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ చక్రాలు. వాటి సింపుల్ గ్రహ చక్రాలు లేదా ఆస్టరాయిడ్స్ అనేవి ఏ గ్రహాల మధ్య ఉంటాయి, అంగారకుడు మరియు గురుడు మధ్యలో ఉంటాయని క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తోకచుక్క. మీకు ఈ తోకచుక్క అంటే ఏం లేదు, ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా ఆకాశంలో పడిపోతుంటాయి కదా, అది తోకచుక్క అనేది. సో ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని గుర్తుపెట్టుకోండి. చివరిసారిగా 1986 సంవత్సరంలో వచ్చింది. రైట్, వీటిని ఈ తోకచుక్కని మనం మంచు గోళాలు లేదా స్నో బాల్స్ అంటారు అనమాట. సో ఈ నిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మంచు గోళాలు ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చడానికి అవకాశాలు ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు చచ్చిపోతాం మనం. ఇవి గుర్తుపెట్టుకుంటే కొన్ని చేయలేం. సో మంచు గోళాలు లేదా స్నో బాల్స్ అని వీటిని అంటారంటే తోకచుక్కలు అంటారు. ఎందుకనికంటే ఈ షూటింగ్ స్టార్స్ లేదా అతిథి నక్షత్రాలను వీటిని పిలుస్తారు అనుకంటే ఉల్కలు అని పిలుస్తారు. ఉల్కలు ఏమంటారు, షూటింగ్ స్టార్స్ లేదా అతిథి నక్షత్రాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి, ఉత్తర ధ్రువం నుండి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలాలు ఏటైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, ఉర్సా మేజర్. ఒకవేళ దక్షిణ ధ్రువం భాగంలో కనిపించే భాగాన్ని అయితే ఉర్సా మైనర్. మేజర్ అంటే ఉత్తర ధ్రువం నుంచి చూసేది కనపడేది, దక్షిణ ధ్రువం నుంచి మైనర్ కనిపించేది. అలాగే కవల గ్రహాలు అనుకష్టం ఏదైతే ఉంటాడు, భూమి శుక్రుడిని ఏమంటారు అనుకంటే కవల గ్రహాలు అంటారు అనమాట. ఏమంటారు, భూమి మరియు శుక్రుడిని కవల గ్రహాలు అనుకష్టం అంటారు అనమాట. అలాగే చూడండి, గగన్ శయన్ అంటే ఏమి అంటే గగన్ శయన్ అనుకష్టం అంటే ఏమి చూడండి, గగన్ శయన్ అంటే ఏం లేదు, సూర్యకాంతి దృశ్య మార్గంలో అతని ఉనికిని వ్యతిరేక దిశ అంటే 180 డిగ్రీల ఆపోజిట్ చెప్పినాం కదా, ఆ కోణంలో రాత్రి సమయాల్లో కనపడే ఈ అస్పష్టమైన కాంతిని మనం ఏమంటారు అంటే గగన్ శయన్ అంటారు అనమాట. అలాగే చూడండి, ఇవి నెక్స్ట్ చూడండి, ఇవి నెక్స్ట్ ఏం లేదు, ఇవి ఒక కాలాలు అనమాట. అంటే ఏ కాలాల్లోనూ ఏమేమి జరిగినాయి అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం స్కోప్ ఉన్న ప్రాంతం ఇది. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇవి ఆర్కియోజాయిక్ కాలం అంటే భూమి ఆవిర్భవించింది ఏ కాలంలో అంటాడు, రైట్. సో ఆర్కియోజాయిక్ అని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూడండి, భూమిపైన శిలా సముదాయాల ఆవిర్భావము. మొదటి జీవి ఆవిర్భవించింది ఎప్పుడంటే ప్రోటోజాయిక్. ప్రోటో అంటే ఫస్ట్ అని, సో ప్రోటోజాయిక్ అంటే మొదటి ఆవిర్భావం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాచీన జీవులు ఆవిర్భవించింది ఎప్పుడు, పేలియోజాయిక్లోన ప్రాచీన జీవుల ఆవిర్భావం గురించి ఉందన్నమాట. ఆధునిక జీవులను కష్టంటే సినోజాయిక్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రస్తుత మానవుడు నివసిస్తున్న యుగం ఏదైనా కష్టంటే హాలోసిన్ యుగం, రైట్. దీంట్లో ఉపయోగం ఏదైనా కష్టంటే ప్లీస్టోసిన్ ఉపయోగం అనేది దాంట్లో హాలోసిన్ యుగంలోన ప్లీస్టోసిన్ ఉపయోగంలోన మానవుడి యొక్క నివాసం గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. అలాగే రాక్షస బలులు అనే పేరు వస్తుంది. రాక్షస బలులు అంటే ఏంటివి, డ్రాగన్స్ అంటారు కదా, అవి ఇప్పుడు అంతరించిపోయినాయి కదా, యాడున్నాయి. సో ఆ రాక్షస బలులు జీవించిన కాలం ఏది అంటాడు, మీసోజాయిక్ కాలం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంటే, నువ్వు ఇవి చదివితేనే నువ్వు అందరికంటే మంచిగా స్కోర్ చేయగలుగుతావు. అంతేగాని మనకు అవసరం లేదని కష్టం నిడిచిపెడతావు అనుకో, ఈ ఏది ఆర్కోజాయిక్ అంటే ఏమి, ప్రోటోజాయిక్ అంటే ఏమి, పేలియోజాయిక్ అంటే ఏమి, సిజోయిక్ ఏమిటి, హాలోజాయిక్ అంటే ఇవన్నీ ఏమనుకన్నా అవసరం లేదని కష్టం కాదు, ఇది అన్ని ఇంపార్టెంటే. జస్ట్ మీకు అందుకోసం మీకు అర్థమైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినాం కాబట్టి ఇవి నీట్గా రాసుకొని చదవండి, రైట్. సో మనకి దీంతో ఏమైపోతుందంటే సోలార్ సిస్టమ్ అనే పాఠం అయిపోయింది, రైట్. నెక్స్ట్ మనకి అక్షాంశాలు రేఖాంశాలు అనే పాఠం వస్తుంది వరల్డ్ జాగ్రఫీలో. సో మీరు ఫస్ట్ ఇప్పటివరకు చెప్పింది అంతా విని నీట్గా అర్థం చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసుకొని అడగండి, లేదంటే గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. దీన్ని నీట్గా నోట్బుక్ తయారు చేసుకొని మీరు చదువుకోండి, రైట్. థ్యాంక్స్.